పాలనలో తన మార్కు చూపించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో అన్ని విభాగాల సమూల ప్రక్షాళనకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నియామకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంఓ నుంచి కలెక్టరేట్ల వరకు, హెచ్ఓడీల నుంచి ఎస్పీ సహా అధికారులు అందరి పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అలాగే నిన్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రక్షాళన పర్వం ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, గడిచిన 5 ఏళ్లలో కొంతమంది అధికారుల పనితీరు తనను చాలా బాధించింది అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయాన్ని నిన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికార వర్గాలతో పాటుగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో పాటుగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి శాఖల వారీగా అటు సెక్రటేరియట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు, అలాగే జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి అన్ని శాఖల్లోనూ కూడా పూర్తి స్థాయిలో కొత్త అధికారులు నియమించే పనిలో పడ్డారు. దానికి తగ్గట్టుగానే అన్ని శాఖలను కూడా ప్రక్షాళన చేసే ఆలోచనతో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. అటు సీఎంఓలో చాలామంది అధికారులను, సెక్రటేరియట్లో ఉన్నటువంటి చాలా శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి అధికారులను అందరూ కూడా మార్చే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఒత్తిళ్లకు తొలగి కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నిన్న కామెంట్ చేశారు. సో ఈసారి అలాంటి పేరు తెచ్చుకోకుండా, అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా తనదైన మార్కు చూపించే విధంగా కూడా అధికారుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ ఎలాంటి అధికారులు నియమించారు, గతంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరు, వారికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి, వాళ్ళు గత 5 ఏళ్లలో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నది అనే దానికి సంబంధించి కూడా మొత్తం నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు బాగున్నటువంటి అధికారులకే కీలక శాఖలతో పాటుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే 2-3 రోజుల్లోగా ఐఏఎస్, ఐపీఎస్లో అధికారుల బదిలీలు ఉంటాయి. అటు హెచ్ఓడీల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు, అలాగే సచివాలయంలోని ముఖ్య కార్యదర్శుల నుంచి కింది స్థాయిల వరకు కూడా, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారుల వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టే విధంగా కూడా ఎక్కడెక్కడ ఏ అధికారులు మార్చాలి, ఆ అధికారి మీద గతంలో ఉన్నటువంటి రిమార్క్స్ ఏంటి, అధికారి బాగానే పనిచేశారా లేదంటే ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారా అనేది అన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా బేరీజ్ వేసుకుని ఆ డిపార్ట్మెంట్కి అధిక సూటబుల్ అవుతారా లేదా అనే దాని మీద ముందుగా కసరత్తు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే 2-3 రోజుల్లోగా ఈ సెక్రటేరియట్లో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి అధికారుల మార్పు మీద అధికారికంగా జీవోలు జారీ చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అధికారుల నియామకాలకు సంబంధించి చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నటువంటి సమయంలో ఆయన ప్రయారిటీ ఇచ్చినటువంటి అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ, ఎంతో చాలా వెయిట్ ఇచ్చినటువంటి అధికారులు కూడా గత 5 ఏళ్లలో తనకు వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు. అలాంటి పనితీరు ఉన్నటువంటి అధికారులు తనకి ఏమాత్రం వద్దు అనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు తోడు డిప్యుటేషన్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి మంచి అధికారులు, ఎఫిషియెంట్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి తన టీంలో నియమించుకునే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సెంట్రల్ సర్వీస్తో పాటుగా వివిధ రాష్ట్రాల ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులను కూడా రాష్ట్రానికి తెప్పించే పనిలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో టీటీడీతోనే తాను ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పి నిన్న చంద్రబాబు తిరుమలలో ప్రెస్ మీట్లో కామెంట్ చేశారు. సో టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా అన్ని ప్రభుత్వ శాఖలను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే విధంగా కూడా తన మార్కు చూపించుకునే విధంగా కూడా అధికారుల నియామకం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. సో 2-3 రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి నియామక ఉత్తర్వులు వచ్చే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కీలకమైనటువంటి శాఖలు, ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలకు మాత్రం చాలా ఎఫిషియెన్సీ ఉన్నటువంటి అధికారులు, గతంలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా బాగా పనిచేసి, కష్టపడి పనిచేసి తన స్టైల్తో పాటుగా తన అనుకున్న విధంగా, తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరినీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్లో పెట్టి పాలనలో చంద్రబాబు మార్క్ పాలన చూపించే విధంగా కూడా చంద్రబాబు అంతా కూడా కసరత్తు చేస్తున్నారు. సో ఈరోజు అధికారుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఎవరెవరిని, ఏ అధికారిని ఎక్కడెక్కడ ఎలాంటి డిపార్ట్మెంట్ లో నియమించాలనే దాని మీద చంద్రబాబు ఒక స్పష్టతకు రానున్నారు. సో సోమవారంలోగా అటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయం దగ్గర నుంచి జిల్లాల కలెక్టర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో మార్పు చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులందరికీ కూడా సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా గతంలో పనిచేసిన విధంగా మాత్రం పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను సహించేది లేదు అనే సంకేతాలను కూడా నిన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం సందర్భంగా కూడా ఆయన ఒక సంకేతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి సో అధికారులు
అధికారుల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందుగానే జాగ్రత్త పడే విధంగా కూడా చంద్రబాబు అధికారుల ఎంపిక మీద కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ హంపీరావు. కమింగ్ టు సెకండ్ న్యూస్, తిరుమలపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి రాగానే తిరుమలలో సమూల మార్పులకి సిద్ధమయ్యారు. అధికారులను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మళ్లీ పాత సిస్టమ్ ని అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కసరత్తు కూడా మొదలుపెట్టారు. మరోవైపు ఆలయ ఈవో ఇప్పుడు లీవ్ లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల పవిత్రతని దెబ్బతీశారని భావించారు చంద్రబాబు. వ్యక్తిగత ప్రతిష్ట, స్వప్రయోజనాల కోసం తిరుమలను వాడుకున్నారని, పైరవీలకి తిరుమల కేంద్రంగా మారిపోయిందని ఆరోపిస్తూ తిరుమలలో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి ఎక్కువగా తిరుమలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి? సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడింది ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నాక తిరుమలలో ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, 5 ఏళ్లలో విధ్వంసక పాలన ఇక్కడ సాగింది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో అపవిత్రం చోటు చేసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా తన పాలన ఉండబోతుంది అంటే చంద్రబాబు చెప్పిన పరిస్థితుల్లో ఖచ్చితంగా పాలనాపరమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఇప్పటికే కొద్దిమంది అధికారులకు స్థానచలనం తప్పదని రుజువు చేశారు. ఇప్పటికే ఈవోకు సెలవులో పంపించారు. మరికొద్ది మంది అధికారులు కూడా ఖచ్చితంగా పై స్థాయిలో బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత కింది స్థాయిలో సూపరింటెండెంట్ వరకు కూడా బదిలీ ఉండే అవకాశం ఉంది. పూర్తిగా ఒక ప్రక్షాళన చేయాలి అని చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా తిరుమలలో మార్పులు అనివార్యమన్న విషయము నిన్నటి రోజే స్పష్టమైంది. అయితే ప్రధానంగా తిరుమలలో ఎందుకు కేంద్రంగా మారుతూ సొంత ప్రయోజనాలకు స్వామివారిని ఊరూరా తిప్పారు అన్న ఒక కామెంట్తో పాటు స్వప్రయోజనాలకు లేదంటే ఒక లాబింగ్ సెంటర్గానే తిరుమలని గత 5 ఏళ్లుగా మార్చారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే తిరుమల శ్రీవారి కొలువైనటువంటి ప్రాంతము పవిత్రమైన ప్రాంతము. ఇలాంటి పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయొద్దు అన్నదే చంద్రబాబు కామెంటు. మరి చంద్రబాబు మార్పు ఏ రకంగా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా ఇప్పటికే గత 5 ఏళ్లలో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని అంటే శ్రీవారికి నైవేద్యం ఉదయం 7-7:30 లోపలే అయిపోతుంది. గతంలో ఇంతకంటే ముందే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండేది. అయితే కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము 8 గంటల తర్వాత 8:30 నుంచి వీఐపీ ప్రోటోకాలు శ్రీవాణి ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగించిన పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా మారుస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నిన్న చాలా స్పష్టంగా అన్నదానం చాలా వరస్ట్గా మారిపోయింది, మరోవైపు పచ్చదనం పూర్తిగా కొరవడింది, ఇలాంటి కామెంట్స్ చేశారు. కాబట్టి అన్నప్రసాదాలు కానీ ప్రసాదాలు కానీ పూర్తి నాణ్యతతో ఉండాలి. ఇప్పటి వరకు అన్నప్రసాదానికి సరఫరైన బియ్యము నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతోందనే ఒక ఆరోపణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్నదానంలో కూడా మార్పు చేసే అవకాశం ఉంది. పాలనాపరమైన మార్పులు ఏకంగా అందరినీ బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. పూర్తిగా తిరుమలలో కేవలం గోవిందనామ స్మరణ తప్ప రాజకీయాలు చేయాలంటే ఇక్కడ కుదరదు. కేవలము ఇది లాబింగ్ సెంటర్గా గతంలో మార్చేశారు. శ్రీవారిని ఊరూరా తిప్పి వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులకు స్థానచలనంతో పాటు అనేకమైనటువంటి సమూల మార్పులతో తిరుమల పాలన ఉండే విధంగానే టీటీడీకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మేరకు దృష్టి సారించే అవకాశం ఉంది. పూర్తిగా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రులతో చర్చించడము, అట్లాగే తిరుమల స్థానికులకు ప్రియారిటీ ఇవ్వడము నిన్న పూర్తిగా చంద్రబాబు మారినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీవారి దర్శనమైన తర్వాత జిఎంగార్లతో వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందాడు. పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు, భక్తుల మధ్య గడిపాడు. భక్తుల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, తిరుమలలో ఏ రకమైనటువంటి భక్తులు వసతి కానీ లేదంటే స్వామివారి దర్శనం విషయంలో కానీ లేదంటే ఇక్కడ అందుతున్నటువంటి సౌకర్యాల విషయంలో కానీ భక్తుల్లో ఏ రకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకంత మార్పు చేసేందుకు చంద్రబాబు మార్పు పాలన తిరుమలలో ఉండే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లోనే అంటే ఈ నెల 17 వరకు ఈవో సెలవులో ఉన్నాడు. కాబట్టి ఈవో వచ్చిన తర్వాత ఏ రకమైన బదిలీలు కొనసాగుతాయి, పూర్తి స్థాయిలో ప్రచారణ దిశగా తిరుమలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు. ఇక తెలంగాణ వార్తల్లోకి వెళ్తే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. భూ కబ్జా ఆరోపణలతో పేట్ బషీర్బాద్ పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.
అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు కలిసి 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని కంప్లైంట్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, మల్లారెడ్డి ఆయన అల్లుడిపై ఏమేం కేసులు నమోదయ్యాయి? కోంపల్లి భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇరువురి మీద 7 సెక్షన్ల కింద భూ కబ్జా కేసులు నమోదు చేయడం జరిగింది. గత నెల 18న సుచిత్రలో ఉన్నటువంటి సర్వే నంబర్ 82లో ల్యాండ్కు సంబంధించినటువంటి ఒక వివాదం ఘర్షణ తలెత్తింది. ఆ తర్వాత అటు మల్లారెడ్డితో పాటుగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో శ్రీనివాసరెడ్డి ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేసినటువంటి పోలీసులు అప్పుడే పేట్ బషీరాబాద్ పోలీసులు 20 మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తంగా సర్వే నెంబర్ 82లో 2 ఎకరాల 2 గుంటలు పైగా కూడా అక్కడ ల్యాండ్ ఉంది. అందులో 1.29 సంబంధించినటువంటి ఎకరాలకు సంబంధించి మంత్రి మల్లారెడ్డికి సంబంధించింది అయితే మిగతా 32 సంబంధించినటువంటి కుంటలు ఏవైతే ఉన్నాయో అవి రెవెన్యూ అధికారులు అది పూర్తిగా కూడా మల్లారెడ్డి కబ్జా చేసినట్టుగా కూడా ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. అదే రిపోర్ట్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో కూడా మల్లారెడ్డి అతని అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కబ్జాకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే కేసులు కూడా నమోదు చేశారు. బాధితుడు ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అప్పటికే కూడా ఇది మాకు సంబంధించినటువంటి ల్యాండ్, మాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంటూ కూడా గతంలో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్కి తెర మీదకి వచ్చిందో ఆ సమయంలోనే మల్లారెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. దానికి సంబంధించి ఎంత దూరమైనా తాను వెళ్తానంటూ కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీన్ని విచారించడం జరిగింది. డాక్యుమెంట్స్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలన నేపథ్యంలోనే 33కి సంబంధించినటువంటి కుంటలు మల్లారెడ్డి అతని అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా కబ్జాకి గురి చేశారంటూ కూడా ఆ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి మళ్ళీ మల్లారెడ్డి ఏ విధంగా దీనికి స్పందిస్తారు, అరెస్టు చేశారనే దానికి సంబంధించి కూడా కొంత సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఎస్ జ్యోతి. గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఏసీబీ నుండి సేకరించిన వివరాల ఆధారంగా పలువురిపై కేసులు నమోదు చేసింది. మరోవైపు గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు లేఖ రాశారు. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో దాదాపు 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీలో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించే పనిలో పడింది ఈడీ. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన వివరాలతో. ప్రణీత, గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఏసీబీ నుండి సేకరించిన వివరాల ఆధారంగా ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. మరోవైపు గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు లేఖ కూడా రాశారు. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో దాదాపు 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గొర్రెల పంపిణీలో మనీ లాండరింగ్ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్స్, బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా సేకరించే పనిలో పడింది ఈడీ. మా ప్రతినిధి ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, ఈడీ దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది? అయితే ఒకవైపు ఏసీబీతో పాటు సైమల్టేనియస్గా ఈడీ కూడా ఈ గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగినటువంటి స్కామ్ను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఏసీబీ దర్యాప్తులోనే సుమారు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది. తాజాగా ఇందులో మనీ లాండరింగ్ కోణం బయటపడింది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ మొత్తం స్కీమ్లో కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి. సో ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఈ కాంట్రాక్టర్లు మొత్తం డబ్బునంతా కూడా విదేశాలకు మళ్లించినటువంటి ఆరోపణతో ఇందులో ఈడీ ఎంటర్ అయింది. పిఎంఎల్ఏ కింద ఆల్రెడీ ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని పిఎంఎల్ఏ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. సో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి
తీసుకున్నటువంటి వివరాలను బేస్ చేసుకొని తదుపరి ఈడీ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుంది అనేటువంటిది కీలకంగా మారింది. ఎందుకంటే ఏసీబీ దర్యాప్తులో కేవలం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి వరకు మాత్రం ఇన్వెస్టిగేషన్ని కొనసాగించింది. ఆల్రెడీ 10 మందిని అరెస్ట్ చేసింది. ఈ 10 మంది కూడా డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నటువంటి వారు. కానీ పొలిటికల్ యాంగిల్లో ఇప్పటి వరకు ఏసీబీ టర్న్ తీసుకోలేదు. ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇందులో ఏమైనా పొలిటికల్ ఆస్పెక్ట్ని ఈడీ బయటికి తీస్తుంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా బయటకు తీస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా క్రూషియల్గా మారింది. ఎందుకంటే గతంలో పశుసంవర్ధన శాఖకి సంబంధించి ఒక మాజీ మంత్రి మొత్తం డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్గా ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఈ పంపిణీ అంతా కూడా జరిగింది. ఇప్పుడు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైల్స్తో పాటు ఎంతమంది లబ్ధిదారులకి ఈ స్కీమ్ చేరింది, ఎవరెవరు మధ్యవర్తులుగా వ్యవహరించారు, అటు ప్రభుత్వం నుండి సబ్సిడీ ఎంతవరకు వచ్చింది, వీళ్ళు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీలో రూపంలో ఎంత డీడీని వీళ్ళు కలెక్ట్ చేశారు అనేటువంటిది మొత్తం ఇప్పుడు ఈడీ దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. సో ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది కాబట్టి పొలిటికల్ లీడర్స్ వరకు ఈడీ దర్యాప్తు వెళ్తుందా, లేదంటే ఏసీబీ చేస్తున్నటువంటి విధంగా డిపార్ట్మెంట్ వరకు మాత్రమే ఈ దర్యాప్తు కొనసాగుతుందా చూడాల్సి ఉంది. రైట్ ప్రణీత. రెడీగా మరొక ఎక్స్క్లూజివ్ వార్త. వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన నీట్ ఎగ్జామ్ గురించి. పరీక్ష నిర్వహణ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు విద్యార్థులు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషన్ పై 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఇటు కేంద్ర ప్రభుత్వం అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. నీట్ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పట్లోపు వివరణ తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఒక పక్క ఎగ్జామ్ నిర్వహణ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకొక పక్క స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చారు. మాకు 712 మార్కులు వచ్చాయని, కావాలనే ఆ ఎగ్జామ్ కి సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో అది చించేసి మరీ పంపించారని వాళ్ళ వైపు నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఎలా తెలిసిపోతున్నారు ఇప్పుడు ఇది? ఈ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు రకాల పిటిషన్లు దాఖలయ్యాయి. ఫిజిక్స్ వాలా అనే సంస్థ విద్యార్థుల తరపున ఒక పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలంటూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి మీద సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా పడ్డప్పటికీ అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపబోమంటూ కూడా ఇదే సుప్రీంకోర్టు వెల్లడించింది. నిజానికి మే 5న ఈ నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది అభ్యర్థులు దీనికోసం పోటీ పడ్డారు. ఆ క్రమంలో 67 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది. 720కి 720 మార్కులు ఆ 67 మంది విద్యార్థులు సాధించారు. అందులో హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు ఈ 720 అవుట్ ఆఫ్ 720 మార్కులు రావడంతో మిగతా అభ్యర్థులందరికీ కూడా అనుమానాలు, సందేహాలు తలెత్తాయి. ఆ క్రమంలో కేంద్ర విద్యాశాఖ ఒక 4 అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహణ మీద విచారణ జరిపించి ఒక నివేదికను తెప్పించుకుంది. వారు ఆ విద్యార్థులతోటి మాట్లాడారు, పరీక్షా కేంద్రంలోనూ మాట్లాడారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కొన్ని పరీక్షా కేంద్రాల్లో కొంత ఈ నిర్వహణాపరమైన ఇష్యూస్ కారణంగా పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకోసం 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపారు. ఆ గ్రేస్ మార్కులను కలపడం వల్ల ఈ గందరగోళం తలెత్తింది అన్న అభిప్రాయం వ్యక్తం అవడం, ఆ నివేదికను బేస్ చేసుకుని ఆ కలిపిన గ్రేస్ మార్కులనే కాదు మొత్తంగా వారి మార్కులన్నింటినీ కూడా రద్దు చేస్తూ మళ్ళీ ఫ్రెష్గా ఆ 1563 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తాం. జూన్ 23న నిర్వహించి వారం రోజుల్లోపే అంటే జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తామంటూ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. ఆ మేరకు నోటిఫికేషన్ సైతం జారీ అయింది. అయినప్పటికీ మొత్తం వ్యవహారంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడేలాగున్నది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి దీని మీద సుప్రీంకోర్టు ఫర్దర్గా ఎటువంటి తీర్పు ఇస్తుంది అన్నది జూలై 8న జరిగే విచారణ అనంతరం తెలుస్తుంది. ఇకపోతే రాజకీయంగానూ ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్షలో చాలా అవకతవకలు, పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరగడం వల్లనే ఇంతమందికి టాప్ ర్యాంక్ వచ్చింది అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సైతం తమకు నీట్ నుంచే తమ రాష్ట్రాన్ని మినహాయించాలి, మేమే సమర్థవంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని వైద్య విద్యను అందజేస్తాం విద్యార్థులకు అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా, డీటెయిల్స్ అందించినందుకు. రైట్.